పరలోక నివాసులతో సంభాషణ. ఈ అధ్యాయమందు కొందరు పరలోక నివాసులతో మహారుషి గారు చేసిన సంభాషణ కలదు. ఆయన తానే వివరించుటను చదవండి. చనిపోయిన తరువాత తిరిగి లేపబడిన నాయీను గ్రామ విధవరాలి కుమారుని నేను ఆత్మలో కలుసుకొంటిని. అతడు తన చరిత్రను నాకు తెలియజేసెను. నాయీను విధవరాలి కుమారుడు. నా ఆత్మ దేహమును విడిచినప్పుడు నేనెంతో దుఃఖపడుతిని, ఎందుకంటే నా పరిస్థితి చాలా ఘోరముగా ఉండెను. నా జీవిత కాలమందు ప్రభువును గూర్చి తరచుగా వినియుండినను నిర్లక్ష్యముగా జీవించాను. నేను ఇక్కడకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడనియు, ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా రక్షణ లేదనియు గ్రహించి ఎంతో ఆవేదన చెందితిని. లోకమునకు తిరిగి వెళ్ళి మార్పు చెంది క్రీస్తుని విశ్వసించున్నట్లు నాకు మరో అవకాశము దయచేయమనియు దేవుణ్ణి వేడుకొంటిని. అయితే అది పరలోక శాసనములకు బొత్తిగా వ్యతిరేకమైనది. అయినను నేను బ్రతికింపబడుట ద్వారా క్రీస్తు మహిమపరచబడు నిమిత్తము నా మనవి ఆలకింపబడెను. లోకమునకు తిరిగి వెళ్ళుటకు నాకు అనుమతి దయచేయబడెను. నేను లోకమునకు చేరినప్పుడు పరలోకమందు నేను కలుసుకొనిన ప్రభువు నా ఎదుట నిలవబడి యుండుటను చూచి విస్మయము చెందితిని. ప్రభువు నన్ను నా తల్లికి అప్పగించి వెళ్ళిరి. తరువాత నేను చూచిన ఆశ్చర్యకరమైన సంగతులను ఇతరులకు తెలియజేశాను, కానీ వారు నా మాటలను నమ్మలేదు. చనిపోయి బ్రతికింపబడిన నేను లోకమంతటిని తిరిగి సువార్తను ప్రకటించుటకు ప్రభువు చేత పంపబడిన వారిలో ఒకడిగా ఉండి నా జీవితకాలమంతా ఆయన సేవ చేయట్లో గడిపితిని. తరువాత అతడు పరలోకమును గూర్చియు అందులోని నివాస స్థలములను గూర్చియు నేను చూసిన ప్రకారము స్పష్టముగా నాకు తెలియజేసెను. అత్తేనై వాస్తవ్యుడగు ప్రఖ్యాత తత్వజ్ఞాని. ఒకరోజు నేను అత్తేనై వాస్తవ్యుడకు ఒక తత్వజ్ఞాని ఆత్మను కలుసుకొంటిని. అతడు తాను రక్షణ పొందిన విధానమును నాతో చెప్పెను. నేను తత్వజ్ఞానమునందు ప్రావీణ్యుడనై యుంటిని గనుక మరణం తర్వాత గల జీవితమును గూర్చి తెలుసుకొనుటకు ఆసక్తి చూపితిని. ప్రభువైన యేసు చేత బ్రతికింపబడిన నాయీను గ్రామ యువకుని గూర్చి విని అతని యొద్దకు వెళ్ళి మరణము తర్వాత గల జీవమును గూర్చిన వాస్తవములను నాకు తెలియచేయమని కోరాను. పరలోకమును గూర్చియు క్రీస్తు యొక్క ఆధిక్యతను గూర్చియు నేను వినినప్పుడు ఆయనను నా రక్షకునిగా అంగీకరించితిని. ఇప్పుడు నేను నిత్యానందముతో నిండియున్నాను. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మూడవది, రోమీయుడైన తత్వజ్ఞాని. అతని పేరు పినెహాస్. ఇతడు క్రీస్తు సమకాలికుడు. క్రీస్తు చేసిన అద్భుత క్రియలను గూర్చి విని ఆయనను చూడగోరెను. అతడు క్రీస్తును చూసిన చరిత్ర ఇలాగున్నది. నేను కానాను దేశమును చేరి క్రీస్తు కొరకు వెతుకుచూ తిరిగి తిని. నేను మార్గమున విచారించిన ప్రతివారు ఆయన చుట్టూ ఎల్లప్పుడూ ప్రజల గుంపు సమూహముగా ఉందురు గనుక నేను ఆయనను చూచుట చాలా కష్టమని చెప్పిరి. ఆ మాట విని నేను ఎంతో దుఃఖించి తిని. అయినను యేసుక్రీస్తు ఉన్నట్లుగా చెప్పబడిన స్థలము వైపు వెళ్ళి తిని. నేను వెళుతుండగా ఒక వ్యక్తి తన పరుపును ఎత్తుకొని నా ఎదురు పడెను. నీవు ఎక్కడి నుంచి వచ్చుచున్నావని అతనిని అడిగి తిని. తాను యేసుక్రీస్తు ఉన్న స్థలములో నుండి వచ్చుచున్నట్లుగా జవాబిచ్చెను. మరలా నేను అతనిని చూచి, నీవు ఆయనను సమీపించుటకు పాటించిన మార్గము ఏమిటి అని అడిగి తిని. అందుకతడు చిరునవ్వుతో, అదేమీ కష్టము కాదు. మంచి ఉద్దేశముతో ఆయనను చూడగోరు వారు ఎన్నడూనూ సిగ్గు నిరాశ చెందరు. నేను ఒక కోనేటి యొద్ద 38 సంవత్సరములు పడియుంటిని. ఆ నీరు కదల్చబడినప్పుడు నాకు సహాయము చేయువారు ఎవ్వరూ లేనందున నాకు అందులో దిగుటకు వీలు కలగలేదు. ఈ దినము ప్రభువు ఆ మార్గమున వెళ్ళుచుండెను. అప్పుడు ఆయన నన్ను చూచి, నీ పరుపును ఎత్తుకొని నడువుము అని చెప్పెను. ఆయన మాట సెలవిచ్చిన వెంటనే నా పరుపు ఎత్తుకొని ఆయన నామమును మహిమపరచుచు నడిచితిని. కాబట్టి నీవును ఆయనను చూడవచ్చు. తన్ను చూడజాలని వారిని ఆయన పేరు పెట్టి పిలిచి వారి మనవులను ఆలకించుచున్నాడు. ఆయన మానవ హృదయ రహస్యములను ఎరిగినవాడు.
అనేకులను తన యొద్దకు రప్పించి బాగుచేయుచున్నాడు. వందలాది ప్రజలు ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందుచున్నారు అనెను. ఆ మాటలు వినిన నేను పట్టజాలనంత సంతోషంతో క్రీస్తు ఉన్న స్థలమునకు వెళ్ళి తిని, ఆయన చుట్టూ గొప్ప జనసమూహము నిలబడియుండిరి. ఆ సమూహమందు ఊచ చెయ్యగలిగిన ఒకడు ఉండెను. అతడు ప్రభువు యొద్దకు వచ్చి మనవి చేయగా, వెళ్ళుము, నీ పాపములు క్షమింపబడెను అనెను. వెంటనే అతని చెయ్యి బాగుపడెను. అతడు ఆలయ ఖజానాలో గుమస్తాగా ఉండెను. ఆలయమందు విస్తారమైన సొమ్మును దొంగిలించుకొనున్నట్లు అతనిని గూర్చి తరువాత కాలమందు నేను విన్నాను. ఆ పాపమునకు శిక్షగా అతని చెయ్యి సన్నబడి ఉండెను. అయితే అతడు తన పాప ఫలితము వలననే చెయ్యి సన్నబడెనని ఎరుగక యుండెను. ప్రభువు అతనితో, వెళ్ళుము, నీ పాపములు క్షమించబడినవి అని చెప్పినప్పుడు అతడు తన పాపమును గ్రహించి అదే తన వ్యాధికి కారణమని గుర్తించెను. ఇవి మాత్రమే కాక ఎన్నో అద్భుతములను నేను చూచాను. తుదకు నేను ప్రభువు యొద్దకు వెళ్ళి ఆయన పాదముల మీద పడి మ్రొక్కి తిని, ఆయన నా చేతులు పట్టుకొని నన్ను లేవనెత్తి నా పాపములన్నింటినీ క్షమించి ఆశీర్వదించి పంపెను. తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చి ధైర్యముగా యేసుక్రీస్తును గూర్చి చెప్పుచుంటిని. బాప్తిస్మమిచ్చు యోహోనుతో సంభాషణ. ఒకరోజు బాప్తిస్మమిచ్చు యోహోను ఆత్మలో కలుసుకొంటిని. ఆయన లోకమందున్నప్పుడు చేసిన సేవ అనుభవములను నాకు తెలియజేసెను. దేవుడు నన్ను తన కుమారునికి మార్గము సిద్ధము చేయుటకు పంపెను. ఆ సేవను యథార్థముగాను ఆసక్తిగాను నా సాయశక్తి కొలది చేయుచు అందరికీ మారుమనసును గూర్చి ప్రకటించితిని. కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువు తానే నా యొద్దకు వచ్చి బాప్తిసము పొందినప్పుడు ఇక నా సేవ సమాప్తమైనదని తలంచాను. కొంతకాలం తరువాత నాకు వేరే ఏమైనా సేవ ఉన్నదా అని తెలుసుకొనుటకు నేను ప్రభువును వెదకి వెళ్ళి తిని, తుదకు ఆయనను ఒక అడవిలో కలుసుకున్నాను. సాతాను ఆయనను శోధించిన తరువాత ఆయన అడవిలోని నడిభాగమునకు కొనిపోబడెను. అక్కడ నేను చూసిన దృశ్యం ఇది. ఆయన ఒక బండ మీద కూర్చుని ఉండెను. ఆయన చుట్టూ ఒక వింతైన సమూహము ఉండెను. అక్కడ ఏమి జరుగునో తెలుసుకొనుటకు ఒక చెట్టు వెనుక దాగుకొంటిని. కెరూబులు సెరాపులు దేవుని మహిమార్థము కీర్తనలు పాడుతూ పరలోకము నుండి దిగివచ్చుచుండగా ప్రభువు చుట్టూ విస్తారమైన దేవదూతల సమూహము స్వరమండలములు సితారా వంటి సంగీత సునాద వాయిద్యములతో పాడుచుండిరి. మోషే, ఎలీషా, ఏలియా, సమూయేలు వంటి ప్రవక్తులను, పరిశుద్ధులను, ఆదామును భయభక్తులతో ఆయన ఎదుట తలలు వంచి నిలువబడియుండిరి. అడవిలో జీవించు జంతువులను, ఆకాశ పక్షులను, ప్రాకు జీవులను అక్కడ సమావేశమై ఉండెను. ప్రభువు తాను చేయునైయున్న రక్షణ కార్యమును గూర్చి వివరించుచుండెను. ఆయన రక్షణ ప్రణాళికను గ్రహించి దేవదూతలు ప్రవక్తలు ఏకముగా విస్మయము దుఃఖము చెందిరి. దేవదూతలలో ఒకడు తన మనోదుఃఖమును అణచివేసుకొనలేక ప్రభువుతో, నాథా, మేము ఎల్లప్పుడూ నీకు పరిచర్య చేయుటకు వేచియున్నాము. నీకు బదులుగా మేము ప్రాణం పెట్టినట్లు మాలో ఒకరిని ఎన్నుకొని పంపవలసినదిగా మనవి చేయుచున్నాము. నీవెందుకు శ్రమపడవలను, సిలువ వేయబడవలను అని మనవి చేసెను. ప్రభువు దానిని విని చిరునవ్వుతో, ఆ రహస్యమును మీరు గ్రహించలేరు. నా తండ్రి నాకప్పగించిన పనిని నేను చేయవలెను. మీ మరణము పాపులను ఏ విధము చేతను రక్షింపజాలదు. కాబట్టి మనుష్యులను సాతాను బంధకముల నుండి విడిపించుటకు నేను శ్రమ పొంది మరణించవలను అని సెలవిచ్చెను. దేవదూతలు ఆ మాట విని లోకమును రక్షించుటకు తన ఏకైక కుమారుని పంపిన దేవుని ప్రేమను బట్టి విస్మయము చెందిన వారై ఆయనను మహిమపరిచిరి. దూతలు అలాగు దేవుని స్తుతించుచుండగా పరిశుద్ధుల సమూహమునందుండిన ఆదాము ప్రభువుతో, నా ప్రియ ప్రభువా, పాపము నా వలన ప్రవేశించెను కాబట్టి నేనే ఈ లోక పాపమంతటిని మోయవలసిన వాడను. నాకు లభించవలసిన శిక్షను నేను పొందునట్లు నన్ను పంపుము అని మనవి చేసెను. అందుకు యేసు, కాదు,
నీవు నీ కొరకు మరణించవచ్చును, కానీ ఇతరుల కొరకు మరణించజాలవు. అంతేకాదు, నీ మరణము ఒక ఆత్మను కూడా రక్షించజాలదు. కాబట్టి నేను సర్వలోక పాప పరిహారార్థమై మరణించవలను అనెను. తరువాత మోషేయు, ఏలియయు ప్రవక్తలను, ప్రభువా, నీకు బదులుగా మేము వెళ్ళి మరణించుదుము అని కేకలు వేసిరి. అయితే ప్రభువు వారితో, మీరు మీకప్పగించిన పనులను నెరవేర్చి మీ జీవితమును కడముట్టించిరి. ఇంకా మీరు రెండవసారి లోకమునకు వెళ్ళుట అసాధ్యమైనది. ఈ గొప్ప రక్షణ ప్రణాళికకు నెరవేర్చుటకు దేవుని కుమారుడు మాత్రమే శక్తి గలవాడు. ఆయన రక్తము చిందకపోతే లోకమునకు రక్షణ లేదు అనెను. ప్రభువు మాటలు చాలించిన తరువాత ప్రవక్తలను, పరిశుద్ధులను, దేవదూతలను అదృశ్యులైరి. తరువాత అచ్చట మృగములు మాత్రమే నిలిచియుండెను. అవి భూమికిని ఆకాశమునకు ప్రభువగు ఆయన పాదముల చెంత చేరి, ప్రభువా, పాపము చేసినవాడు ఆదాము, నిరపరాధియగు మీరెందుకు మరణించవలను అని బిలాము గాడిద వలె నోరు విప్పబడి మాటలాడసాగెను. ప్రభువు వాటితో మొట్టమొదటిసారిగా, మీరు నిరపరాధులు కారు, ఎందుకంటే మీరు ఒకరిని ఒకరు చంపుచూ ఘోరమైన పనులు చేయుచున్నారు. రెండవదిగా, సృష్టిలోని మొదటివాడైన ఆదాము పాపము చేసినందున మిగతా వారును అతనికి విధించబడిన శిక్షను అనుభవించవలసినదే అనెను. ఆ మృగములు మాటలాడి వెళ్ళిన తరువాత చెట్టు వెనుక దాగుకొని యుండి సమస్తమును చూచిన నేను ప్రభువు యొద్దకు చేరి ఆయనను నమస్కరించగోరితిని. అయితే నేను ఒక మానవుడై ఉండినందున అడవి మృగములను చూచి భయపడితిని. అయితే ప్రభువు నా భయము ఎరిగి నన్ను పేరు పెట్టి పిలిచెను. నేను ధైర్యము తెచ్చుకొని వెళ్ళగా అడవి మృగములన్నీయూ నాకు అడ్డు తొలగి నిలువబడెను. నేను ప్రభువు పాదముల యొద్దకు చేరి నమస్కరించి తిని, అవి కూడా అదృశ్యమయ్యను. నేను యేసుక్రీస్తుతో, నా ప్రియ ప్రభువా, నాకప్పగించిన పనిని నేను ఇప్పటికే ముగించి తిని, ఇంకా నేను చేయవలసిన పని ఏమైనా ఉన్న ఎడల ఆజ్ఞాపించుము. ఇదిగో, నీ సేవకుడను, నీ సెలవు కొరకు వేచియున్నాను. ఒకవేళ నేను ఈ లోకము విడిచి స్థిరపరచబడిన స్థలమునకు వెళ్ళి అక్కడ నీ రాకడ వరకు కనిపెట్టవలన తెలుపుము అని అడిగి తిని. అందుకు ప్రభువు, యోహోను, నీ సమయం ఇంకా ఆసన్నము కాలేదు. నీవు హతసాక్షిగా మరణించి ఆ విలువగల కిరీటమును పొందవలసి ఉన్నది. నా సమయము సంపూర్ణమగు వరకు నీవు వెళ్ళి నీ సేవను కొనసాగించుము అనెను. కాబట్టి ప్రభువు చెప్పిన ప్రకారము నాకు జరిగెను. కొంతకాలం తరువాత నేను హతసాక్షిగా మరణించాను. నశించు లోకమును విడిచి పరలోకమును చేరిన తరువాత నేను క్రీస్తును గూర్చిన మంచి వార్తలను ఆత్మలకు వివరించి వాటిని ఆయన రాకడకు సిద్ధపరచితిని. ప్రభువు ప్రాణము పెట్టు సమయము వచ్చినప్పుడు ఎన్నో ఆత్మలు భూమికి వచ్చి ఆయనను కలుసుకొని తమ వందనములను తెలుపుటకు ఆశపడెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి అని పరిశుద్ధ గ్రంథమందు చెప్పబడి ఉన్నది గదా. ప్రభువు నాకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నా హృదయము సంతోషముతో నిండెను. నేను ఆయన పాదముల యొద్ద సాగిలపడి ఆయనకు మ్రొక్కితిని. తరువాత లేచి చూచినప్పుడు ప్రకాశమయమైన లెక్కించలేని దేవదూతల మధ్య ఒక పెద్ద మహిమగల సింహాసనముపై క్రీస్తు ఆసీనుడయ్యుండుట చూచితిని. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉన్న ప్రకారము మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడునూ లేడు. అంతేకాదు, ఆయన సింహాసనము చుట్టూ ఎన్నో ఆసనములు వేయబడి ఉండుట చూచాను. వాటి మీద ప్రకాశమయమైన కిరీటములు ధరించిన ఎందరో పరిశుద్ధులు కూర్చొని ఉండుట చూచితిని. వాటిలో ఒకటి ఖాళీగా ఉండెను. అది ఖాళీగా నుండుటకు కారణమేమని తెలుసుకొనుటకు అక్కడ నుండిన దూతను అడిగాను. ఆ చోటు
పరలోకమందు దేవునికి విరోధముగా ఒకప్పుడు తిరుగుబాటు చేసిన సాతాను యొక్క ఆసనమని నాకు తెలియజేసెను. ఆ స్థానము చిట్ట చివరిలో మరింత వినయము గలవానికి ఇయ్యబడునని చెప్పెను. ఈలాగు ప్రభువు మహిమను చూచి కొంత సమయము ధ్యానించుచుంటిని. తరువాత ఆ దృశ్యము నా కన్నుల ఎదుట నుండి తొలగిపోగా నేను ఆయన సన్నిధి నుండి బయలుదేరితిని.